హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్గా చేస్తాను. ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా చేస్తాను కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు, చాలా బాగుంటుంది. నేను ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక ప్యాకెట్ పన్నీర్ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేయించుకుంటున్నాను. ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా కాదు, జస్ట్ లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది కూడా చాలా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ, మంచి హెల్తీ రెసిపీ కూడా. ఈలోగా నేను ఈ ఫ్రైడ్ రైస్కి వేసుకోవడానికి బీన్స్, క్యారెట్ కట్ చేసుకుని ఉంచుకున్నాను. వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షన్. నేనైతే ఏ డిష్లో అయినా వెజిటేబుల్స్ అవి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అవి వేగిపోయినాయి కదా, ఇలా వేగితే చాలు. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని సేమ్ అదే ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. యాడ్ చేసుకుని నేను ఒక 6 వెల్లుల్లిని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి అది బాగా వేగితే బాగుంటుంది ఫ్లేవర్ అది. వెల్లుల్లి బాగా వేగినాక ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ కదా, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వన్ బై వన్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవటమే. ఇప్పుడు ఆ కప్పులో ఒక 1/2 కప్పు క్యాబేజీ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటమే. ఈలోగా నేను రైస్ కూడా కుక్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. నేను బాస్మతి రైస్తో ఏం చేయట్లేదు, మామూలుగా డైలీ కుక్ చేసుకునే రైస్తోనే చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ని. అలాగే ఒక
హాఫ్ కప్ బీన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోండి, స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆరిగానో వేసుకుంటున్నాను. నేను ఇంకా దీంట్లో సోయా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఏమి వేయను. అందుకనే సింపుల్గా టేస్టీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అన్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకున్నాను చిన్న స్పూన్తో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా స్పైస్ కావాలనుకుంటే లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసుకోండి. నేనైతే పెప్పర్ పౌడర్ కూడా ఏం వేసుకోలేదు, ఓన్లీ ఆరిగానో ఒకటి చిల్లీ ఫ్లేక్స్ ఒకటి రెండే యూజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవటమే. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వేయించి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, సరిపోలేదని ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్. ఒకసారి వెరైటీగా ఇలా ట్రై చేయండి ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ని. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.